దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. విశ్వాసము యొక్క పరిమాణము ఎంత అమూల్యమైందంటే, విశ్వాసములో అడుగడుగులోనూ బలాన్ని ఆత్మకు చేకూర్చబడుతుంది. అది నీతి, పరిశుద్ధత, పవిత్రతలోనికి నడిపిస్తుంది. కాలేబు యొక్క విశ్వాసము, మరలా యెహోషువ యొక్క విశ్వాసం, వాళ్ళిద్దరూ కూడా విశ్వాసంలో అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. దేవుని మాటమే వేదం. దేవుని మాట అంటే వాళ్ళకి ప్రాణం. అలా జీవించిన వాళ్ళు ఈ 10 మంది ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, దేవుణ్ణి నమ్మలేదు. అక్కడ విశ్వాసము అడుగంటుకు పోయింది. అలా విశ్వాసం అడుగంటుకు పోయిన మనుషుల్లాగా వాళ్ళు చాలా మమ్మల్ని ఏం చేద్దారనుకుంటున్నావు, మమ్మల్ని ఏం చేసి ఈ అరణ్యంలోకి మా ప్రాణాలు రాలిపోవాలా? అబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూసినట్లయితే చూడండి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడయ్యుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యొద్ద ఉన్నాడని, తన్ను వెదికి వారికి బలము దయచేవాడని నమ్మవలను కదా. విశ్వాసము నమ్మకంతో ఏర్పడింది. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుడికి ఇష్టంగా జీవించాలా? దేవునికి బద్దులుగా జీవించాలా? కాలేబు యొక్క విశ్వాసం, యెహోషువ యొక్క విశ్వాసం, విశ్వాసంలో వీరులయ్యారు వీళ్ళు. ఈ విశ్వాస వీరుల్లో కొంతమంది ఉన్నారు, వారిని చూద్దాం. చూడండి. వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులు యాత్రికులై ఉన్నామని ఒప్పుకునే వారమై విశ్వాసం గలవారై మృతి నొందిరి. దూరం నుంచి చూశారు. సూటిగా విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడుచుకున్నారు. దాంట్లో అబ్రహాము మనకి విశ్వాసులకు తండ్రి. అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. విశ్వాసమును బట్టి బలిగా అర్పించాడు. విశ్వాసమే. ఎన్నో త్యాగాలు చేశారు, బలిదానాలు, ప్రాణ బలిదానాలు చేశారు. ప్రాణ బలిదానమే మనకి రోజు ఆ గొప్ప విశ్వసనీయత, శ్రేష్టత, ఫలాలు. ప్రాణాలు బలిగా అర్పించారు. స్టెఫాను అయితే రాళ్లతో కొట్టబడ్డాడు. పౌలు పీకి తెగ నరికేశారు. పేతురైతే ఎక్స్ మార్కులో సిలువేయించుకున్నాడు. విశ్వాసమును బట్టే హాయిగా ఆనందంగా వాళ్ళలో ఉన్న ఆనందము, ఒక సంతోషము, సమాధానము వారిని ఆ యొక్క విశ్వాసంలో నడిపించింది. విశ్వాసము చూడండి. నోహోవు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. ఒక వాడను సిద్ధము చేసి అంత విశ్వాసం. ఎంత అమ్ముకుంటే వాడను చేయగలడు. దేవుని మాటల మీద విశ్వాసం, నమ్మకం ఉంచాడు. ఇదే మాటల్ని సూర్యచంద్రులు నాకు కనిపిస్తున్నారు, ప్రత్యక్షమవుతున్నారు. ఇగో 11 పనులు కనిపించినాయి అని, 12 పనులు కనిపించినాయి అని చెప్తే అవన్నీ కూడా యాకోబు నమ్మాడు. యాకోబు నమ్మి విశ్వసించి విశ్వాసానికి విధేయుడై తన విశ్వాసములో అడుగులు వేస్తుండగా
ఆ విశ్వాసం 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 ఒక ఖైదీగా ఒకరోజు ఆ నిందల్లో అపనిందల్లో ఆ పోతోపోరు భార్య చేసిన పని కోసం ఆ యొక్క వ్యభిచార క్రియ నాతో పాపం చేయన్నప్పుడు దూరంగా పారిపోయి పట్టబడి జైల్లో ఉండి 2 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. 2 సంవత్సరాలు జైల్లో ఉండి తన అలాగే విశ్వాసాన్ని బట్టి తన ప్రేమను వెల్లడిపరిచి ఒకరోజు కలొచ్చింది. ఆ కల భాగం చెప్పి ప్రధానమంత్రి అయ్యాడు, జయించాడు. అలాగే కాలేబు యెహోషువ కూడా జయించి అనేక మందిని విశ్వాస యాత్రలో ప్రయాణంలో నడిపించారు. అలా నడిపించిన దాంట్లో చూడండి, మళ్ళీ మోషే పుట్టెను. అతని తల్లిదండ్రులు సుందరుడైండు చూచి విశ్వాసమును బట్టి రాజ్యాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టింది. 3 మాసాలు అతను దాచిపెట్టారు. దీన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి మాకొక విజన్ ఉంది, మాకొక దర్శనం ఉంది అని 3 నెలలు దాచిపెట్టి ఆ పిల్లవాడిని పెద్దోడు చేసి యుద్ధ వీరుడు చేసి 40 సంవత్సరాలు మళ్ళీ దేవుడి సన్నిధిలో ఒక ఆట బొమ్మగా, కీలు బొమ్మగా రోజు గొర్రెలు మేపుకుంటాం, కుటుంబం గొర్రెలు మేపుకుంటాం ఇలాగే నలిగిపోయాడు. అలా నలిగిపోయినప్పుడు తన వ్యవస్థను చూసి దేవుడు 2-3 లక్షల మందిని నిర్గమకాండంలో నడిపిస్తాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమనించుకుని అల్పకాల పాప భోగము అనుభవించుకంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచి పరే కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కంటే ఒప్పుకొనలేదు. ఎలయనగా తన ప్రతిఫలము కలగబోయి బహుమానం ముందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి, విశ్వాసంలో పరలోకంలో గొప్ప భాగ్యం ఉంది. పరలోక వీరులవుతారు, జయిస్తారు, జీవితం కలిగి జీవిస్తారు. కేవలం విశ్వాసం బట్టి విశ్వాసంలో అత్యధికమైన ఫేత్ ఉంది, గొప్ప శక్తి ఉంది. ఆ విశ్వాసాన్ని బట్టి ముందుకు నడుచుకుంటా విశ్వాస వీరులై, విశ్వాసానికి విధేయులై, దేవునికి లోబడి జీవించి వాళ్ళు ఎంతగా ముందుకు నడిచారో మోషేను బట్టి, యోసేపును బట్టి, అబ్రహామును బట్టి మనం చూస్తున్నాం. అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే అల్పకాల పాప భోగం, లోకముతో స్నేహము, దేవునితో వైరం. అల్పకాల పాప భోగము ఏం చేస్తుందంటే టెంపరవరీ, కొన్ని రోజుల మట్టికే అది తర్వాత ఏమవుతుందంటే చాలా రకరకాల పరిస్థితులు గుండా అగ్గి ఆరదు, పురుగు చావదు. అగ్గి ఆరదు, పురుగు చావదు. అంటే ఆత్మకు చావు లేదు. ఈ విశ్వాసాన్ని బట్టి ముందుకు వెళ్ళినట్లయితే, విశ్వాసంలో విధులైనట్లయితే, విశ్వాసానికి బల అయినట్లయితే మీరు ఎంతో దేవునికి కట్టుబడి ఉంటారు. చూడండి, కొన్ని రోజులు టెంపరవరీ జీవితం కావాలా మనకి? యుగాలు దేవుడితో ఉండటం కావాలా? విశ్వాసాన్ని బట్టి ముందుకు నడిచిన వ్యక్తులు ఎంతో అద్భుతమైన కార్యాలు చూశారు. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని చూచినట్లు స్థిర బుద్ధి గలవాడే రాజాజ్ఞకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. విశ్వాసాన్ని బట్టి ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. రాజాజ్ఞకు భయపడలేదు, పారిపోయాడు. విశ్వాసాన్ని బట్టి
విశ్వాసాన్ని బట్టి. ఒకరోజు మళ్ళీ దేవుడే అక్కడి నుంచి తీసుకొచ్చి మోషే అని పిలిచి తనకి శక్తినిచ్చి ప్రభావాన్ని ఇచ్చి ఐగుప్తు జనాన్ని అందరినీ కూడా నడిపించాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు. విశ్వాసాన్ని బట్టి మమ్మల్ని ముందుకు నడిపించావు తండ్రి, స్తోత్రాలు. అయ్యా, యోసేపు యొక్క జీవితం, అబ్రహాము యొక్క జీవితం, మోషే యొక్క జీవితం, కాలేబు యొక్క జీవితం, యెహోషువ యొక్క జీవితం, దీంట్లో ఎంతో పదిలంగా నాయనా నోహవు వాడ కట్టుకున్నాడంటే విశ్వాసము 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 విశ్వాసంలో తండ్రి గొప్ప విధేయతనిచ్చి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.